అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశుర్ఋతో మాఘమాస కృష్ణపక్ష చతుర్థి. ఈరోజు హస్తా నక్షత్రం, ఆదివారం, సంకష్టహర చతుర్థి. ఈరోజు సాయంత్రం ఉంటుంది. ఈరోజు విశేషమైన రోజు. ఒకటి మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హస్తా నక్షత్రంలో అప్పులు చెయ్యరాదు అని ఉంటుంది. అప్పు తీర్చడానికి ప్రయత్నించాలి. ఈ హస్తా నక్షత్రం రోజు మనం ఏదైనా భారీ అప్పుల్లో ఉండేటప్పుడు, చాలా కష్టాల్లో ఉండేటప్పుడు, పర్టికులర్గా హస్తా నక్షత్రం ఆదివారం కలిసి వచ్చినప్పుడు గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే అప్పులు తీరిపోవడానికి మార్గాలు కనబడతాయి. లేదో ఆ అప్పులు మనం చేసేసి ఏదో బాధల్లో ఉంటాం, దానికి కొంచెం కాలావకాశం కావాల్సి వస్తుంది. ఆ సమయంలో అటువంటి రోజు అంటే ఈ ఆదివారం హస్తా నక్షత్రం ఉన్న రోజు వాళ్ళతో సంపర్కించి కాస్త కాల గడువు అనే దాన్ని మనం కోరుకుంటే అది కూడా ప్రాప్తిస్తుంది. అంటే ఎదుటి వ్యక్తులు కూడా ఇటువంటి విషయంలో సహకరిస్తారు అని అర్థం. కానీ అనవసరంగా ఈ రోజు ఏదైనా అప్పులు చేస్తే జీవితంలో మనము తీర్చడానికి కాకుండా అయిపోతుంది. అప్పుడు వయసు అయినా, మన పిల్లలున్నా, ఎవరున్నా కూడా మన కష్టంలో సంపాదించిన డబ్బుని వాళ్ళకి రుణముక్తులు అవ్వడానికి కాకపోయి ఇంకొక జన్మలో జన్మించి అప్పుడు మనం రుణముక్తులు అవుతామంట. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఆదివారం హస్తా నక్షత్రంలో అప్పులు చేసినా లేదా హస్తా నక్షత్రంలో అప్పులు చేసినా అటువంటి ప్రాప్తి ఉంటుంది. అందువల్ల ఈరోజు ఏ కారణానికి అనవసరమైన అప్పులు చేసుకోకండి, తీర్చడానికి ప్రయత్నించండి. మీ దగ్గర ఏదైనా కొద్దిగా గొప్ప 100 రూపాయలు ఇవ్వాల్సిన వాడికి 10 రూపాయలన్నా ఇచ్చి ఇటువంటి రోజు మనము ఈ సమయాన్ని ముందుకు పంపించవచ్చు అని అర్థం. ఇక ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు మనమందరూ కూడా లక్ష్మీ గణపతయే నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు మంత్రబలంలో లక్ష్మీ గణపతయే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం లక్ష్మీ గణపతయే నమః. అందరూ కూడా ఈరోజు లక్ష్మీ గణపతి నామాన్ని మీరు ధ్యానం చేయండి. లక్ష్మీ గణపతి నామాన్ని ధ్యానం చేస్తే ప్రకృతిలో లక్ష్మి ఆకర్షిస్తూ ఉంటుంది. మీకు అందరికీ ఒక చిన్న విషయం తెలుసుకోండి. ఇక ఆ విషయంలోనే ఒక మంచి మాట అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో ఏదైనా మంచి విషయాలు చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు దానికి పబ్లిసిటీ అవసరం లేదు అన్నారు. అంతే, మనం ఏ మంచి పని చేసినా అది గుప్తంగానే ఉండాలి అని. మనం మంచి పని చేసినది నలుగురికి ప్రచారం అయితే ఆ ఫలం రాదు అని ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఆ సమయంలో మనము మృత్యుంజయ హోమము, యజ్ఞయాగాదులు, జపాలు, ఆయుష హోమము, ఇక అనారోగ్యంలో ఉన్నప్పుడు
ధన్వంతరి హోమాలు ఇటువంటివి ఆచరిస్తాం. అవి ఆచరించినప్పుడు అవి ఎందుకు ఆచరిస్తున్నాము అనే విషయాన్ని గుప్తంగా ఉంచితేనే ఆచరించిన ఫలం ప్రాప్తిస్తుంది. అదే మన ఇంట్లో సత్యనారాయణ పూజ లేదా వేరే ఇంకేదైనా వ్రతాలు ఆచరించినప్పుడు నలుగురిని మనం పిలిచి ప్రసాదాన్ని పంచుతాం. ఎందుకంటే ఆ పూజల్లో ఉన్న ప్రతిఫలం వాళ్ళకి ప్రాప్తించి వాళ్ళకి శుభం జరగాలి. అదే విధానంగా ఒక గృహ ప్రవేశం చేసినప్పుడు చాలా మందిని ఆహ్వానిస్తాం. ఎందుకు అంటే ఒక నూతన గృహ ప్రవేశానికి మనం వెళితే త్వరలోనే వెళ్ళిన వారికి కూడా త్వరలో గృహయోగాలు ప్రాప్తిస్తాయి అని ఒక శుభ ఉద్దేశం. ఎందుకంటే మంగళ కార్యంలో శుభకార్యంలో పాల్గొంటే వాళ్ళ జీవితంలో కూడా కొన్ని మంగళ కార్యాలు శుభకార్యాలు ప్రాప్తిస్తాయి అని ఒక నమ్మకం. అదే శుభదృష్టి, అదే సత్యం. ఎందుకంటే ఒక మంగళ కార్యంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పుణ్యఫలంలో మనము పాల్గొంటే ఆ పుణ్యఫలంతో మనలో కూడా మంగళ కార్యాలు ప్రారంభం అవుతాయి. ఎటువంటి కటిక దారిద్ర్యం ఉన్నా ఒక దారిద్ర్యం లేని ఇంటికి మనం ప్రవేశం చేస్తే మనలో ఉన్న దారిద్ర్యం తగ్గుతుంది అని అర్థం. ఇలా ఎన్నో ఆధారాలు మనకి లభిస్తాయి మన సంప్రదాయంలో. అదే విధానంగా మీకు అందరికీ మంచి మాటగా తెలియచేసేది ఏంటంటే, ఈరోజు మనం ఏదైనా మన పుణ్యకృతువు పుణ్యం కోసం, మన కర్మ నివారణ చేసుకోవడానికి కోసం ఏదైనా ఆచరించినప్పుడు అది గుప్తంగా ఉండాలి. అందుకే గుప్తో ముక్త ప్రకటితో భ్రష్ట అన్నారు. అది ప్రకటన అవుతే భ్రష్టమైపోతుంది. చాలామంది ఎంతోమంది యాత్రికులు, ఎంతోమంది భక్త మహాసమూహం, దాదాపు ఇప్పటికీ 50 కోట్ల మంది, అంటే 50 కోట్ల జనాభా ఈ ఒక ప్రయాగ్రాజ్ వెళ్ళి ఆ ఒక ప్రయాగ మహత్యాన్ని తెలుసుకున్న వారందరూ కూడా వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారు. దీన్ని పవిత్ర స్నానము అంటారు. రోజు స్నానం చేయడం వేరు, ఈ ఒక పవిత్ర స్నానం చేయడం వేరు. ఈ పవిత్ర స్నానం చేసి ఊరందరికీ చెప్పుకొని ఊరందరికీ ప్రచారం చేసుకుంటే ఇక ఆ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వెళ్ళండి, భక్తిగా మీరు వెళ్ళండి, 100 మందిని తీసుకెళ్ళండి. కానీ మీకు మీరు ప్రచారం చేసుకోవడం తగ్గిస్తే అప్పుడు ఆ పుణ్యఫలం ఉంటుంది. కొన్ని విషయాలు గుప్తంగా ఉండాలి, అంతే. దానికోసం ఈ విషయం తెలియచేస్తున్నా. తర్వాత మీ సంప్రదాయం మీ ఇష్టం, మీ ఇష్టాలు ఎవరు అడ్డుకోలేరు కదా. ఈరోజు మంచి మాట, మనము మౌనంగా ఉంటే ఆ మౌనం వెనుక చాలా అర్థాలు ఉంటాయి. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడం వల్ల ఆ మౌనమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, ఎవరు ఏమైనా అనుకోండి. అదే విధానంగానే మనకి కష్టకాలం ఏదైనా చెడు ప్రాప్తిస్తే ఆ సమయంలో మనం ధైర్యంగా ఉండాలంట. ధైర్యంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ధైర్యము చాలా అద్భుతమైన అస్త్రం. ఈ కలియుగంలో ధైర్యంగా ఉంటేనే మీరు ఏ నిర్ణయాలన్నా తీసుకోవచ్చు. ధైర్యాన్ని కోల్పోతే, ఆ ధైర్యం లేనప్పుడు మీరు ఏదైనా తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదాలు ఏర్పడచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు మనము ఏ విత్తనాలని వేస్తామో రేపు అటువంటి మొలకలు, అటువంటి చెట్లు, అటువంటి వృక్షాలే ప్రాప్తిస్తాయి. అవును కదా. ఈరోజు మనము చేసిన వ్యవసాయం ఏదైతే ఉంటుందో దాని వ్యవసాయ ప్రతిఫలమే రేపు మనం అనుభవిస్తాం. అదే విధానంగా కర్మలు అంటే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు, ఈరోజు మనం ఆచరించే కర్మాలు కూడా భవిష్యత్తులో అదే ప్రతిఫలం ఉంటుంది. మీరు 100 మందిలో నిలబడండి, 1,00,000 మంది మధ్యలో ఉండండి. మీరు ఏది ఆచరించుంటారో, మీరు ఎవరో, మీరు ఏం చేస్తుంటారో, మీ సమూహం ఏముంటుందో, మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అవే మీ ఎమ్మడబడుతూ ఉంటాయి. మీరు మర్చిపోయినా మనం ఆచరించిన కర్మలు, మనం తీసుకున్న నిర్ణయాల ప్రతిఫలం ఎప్పటికీ ప్రకృతి మర్చిపోదు. దాన్ని మనకు అందిస్తూనే ఉంటుంది. చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, నలుగురిని చూసినప్పుడు, మనం ఇంట్లో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రయాణం చేస్తూ ఉన్నా, మనం నిర్ణయాలు, మన ఆలోచనలు అదే కర్మ ప్రభావం మనపై ఖచ్చితంగా చూపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి,
కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి, కొన్ని ఆచరించే సమయాల్లో, కొన్ని చేసే వాటిలో గుప్తంగా ఉండాలి. అంతేకాకుండా ఇతరుల్ని దూషించడం మానేస్తే ఖచ్చితంగా వాగ్దోషం అనేది రాదు. మీరు ఉదయాన్ని పూజిస్తారు, ఎన్నో మంత్రాలు చదువుతారు, ఎన్నో విధానంగా భగవంతుని ఆరాధన చేస్తారు. కానీ మీ ఒక వాక్ బలము అనేది పెరగాలంటే ఇతరుల్ని దూషించడం మానేయాలి. మనకందరికీ తెలుసు, మన పూర్వీకుల నుంచి తెలియచేస్తుంటారు ఎన్నోసార్లు, సాయంత్రం పూట మనం మాట్లాడకూడదు, మంచి విషయాలే మాట్లాడుకోవాలి, తథాస్తు దేవతలు ఉంటారు. ఈ తథాస్తు దేవతలు ఎవరు? గంధర్వల. ఎవరు ఈ తథాస్తు దేవతలు అంటే అశ్విని కుమారులే తథాస్తు దేవతలు. అశ్విని దేవతలు, ఆ అశ్విని దేవతలకు సంబంధించిన కుటుంబ పరివారం. ఈ అశ్విని దేవతలు ఎక్కడ ఉంటారు, ఎవరి నుంచి వచ్చారు అంటే అశ్విని కుమారులు సూర్యునికి మరియు ఆకాశంలో ఉన్న మబ్బులు అంటాం కదా, మబ్బులు మేఘాలు అని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అశ్విని దేవతలు. అదే విధానంగా అశ్విని కుమారులు అన్నప్పుడు సజ్ఞాదేవి అంటే సాక్షాత్ ఆ ఒక సూర్యనారాయణ భార్య తన సూర్యుడు తాపమానాన్ని తట్టుకోకుండా హిమాలయాల్లో ప్రశాంతంగా గుర్రము రూపంగా ధరించి ఆవిడ సంచారం చేస్తూ ఉంటే ఆ సమయంలో దాన్ని చూసిన ఆ ఒక ఎవరైతే సూర్యుడు ఉంటాడో ఆ సూర్యుడు నా తాపమానాన్ని తగ్గించుకోవాలి నా భార్య కోసం అనుకుంటే అప్పుడు ఆ సంజ్ఞాదేవి తెలియచేస్తుంది, స్వామి వద్దు వద్దు, నీ తాపమానం తగ్గితే ప్రకృతి కాలమానంలో విపత్తులు ఏర్పడతాయి, నీ తాపమానం ఏముందో అలాగే ఉండని నేను కొన్ని రోజులు ఇలా విశ్రాంతి కోసం వెళ్ళొస్తాను అని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోతే ఆ సమయంలో తన శక్తిని వదిలేసి సూర్య భగవంతుడు కూడా ఆ ఒక గుర్రపు వేషం అశ్వంగా మారి తన భార్యతో కాలం గడుపుతాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరికీ జన్మించిన ఈ కాలంలో జన్మించిన వారే అశ్విని కుమారులు. వాళ్ళకే శరీరము మరియు తల ఈ ఒక అశ్వం రూపంగా శిరో అనేది ఉంటుంది, శిరస్సు అశ్వరూపంగా కనబడుతుంది. వాళ్ళనే అశ్విని కుమారులు అంటాం. వాళ్ళ కాలం ఎలా అంటే సూర్యుడు అస్తమించే సమయంలో 25 నిమిషాల ముందు, సూర్యుడు అస్తమించిన తర్వాత 25 నిమిషాలు, ఉదయం సూర్యుడు ఉదయించడానికి ముందు 25 నిమిషాలు, తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత 25 నిమిషాలు. ఇది ఏదైతే 50 నిమిషాలు ఉంటుందో సాయంత్రం, ఈ కాలము అశ్విని కుమార కాలము. అంటే ఈ కాలాన్ని అశ్విని కుమారుల కాలము అంటాం. ఈ సమయంలో ఎవరు ఏది పలికినా అది జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో భగవంతుని ముందు కూర్చొని దీపం వెలిగించడం, ధ్యానం చేయడం, మంచి మాటల్ని మాట్లాడుకోవడం ఇలాంటివి చేస్తే మంచిది. అందుకే సాయంత్రం సంధ్యాకాలంలో ఎవరు నిద్రించకూడదు అంటారు. దయచేసి ఎవరైతే సూర్యుడు అస్తమించడానికి సమయంలో నిద్రిస్తారో వాళ్ళకి దారిద్రం ప్రాప్తిస్తుంది మరియు వాళ్ళ సంకల్పాలు ఎప్పుడూ నెరవేరమంట. అదే విధానంగా ఆ సమయంలో మనం ఏదైనా మంచిది కోరుకున్నా, నలుగురికి మంచిది ఉపదేశం చేసినా, మంచి మాటలు మాట్లాడనా, ధ్యానం చేసినా అటువంటి సమయంలో ఆ అశ్విని కుమారులు అస్తు అంటూ ఉంటారు. వాళ్ళకి వచ్చేది ఒకటే అస్తు. ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళకి అస్తు అని. అప్పుడు మనం మంచిది మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు అస్తు అన్నప్పుడు అది మంచే జరుగుతుంది. చెడు మాట్లాడితే చెడే జరుగుతుంది. ఆ చెడు మాట్లాడటం వల్ల వాళ్ళకి చెడు ప్రాప్తిస్తే ఆ కర్మకు మీరే బాధ్యత కాబట్టి మీకు తెలియకుండానే ఆ పాపం మీకు వస్తుంది. దాని నుంచి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్పారు, మంచిదే చూడు, మంచిదే మాట్లాడు, మంచిదే వినండి. అందుకే ఈరోజు మంచి మాటలో మీకు అర్థమయ్యేలా తెలియజేస్తున్నాను. గుర్తుంచుకోండి, జీవితంలో మీరు ఏ కర్మని ఆచరిస్తారో అదే భవిష్యత్తులో ప్రతిఫలం ఇస్తుంది. కాబట్టి మంచి ఫలాల్ని చేస్తూ ఉండండి, మంచిదే మాట్లాడుతూ ఉండండి, మంచి వ్యక్తులతోనే సవాసం చేయాల్సి వస్తుంది. మనము గంధపు వృక్షం లేదో గంధపు కొండ అనుకోండి, గంధపు కొండ, ఆ కొండని మీరు ఎక్కండి, ఆ గంధపు సువాసనే ఉంటుంది, అవును కదా. అదే నరకు కొండ వెళ్ళండి, ఆ దుర్గంధము వచ్చే ఏదైనా ఒక వృక్షం కానీ దుర్గంధం వచ్చే ఏ ప్రదేశానికైనా వెళ్ళండి, మీరు కూడా దుర్గంధంగా మారుతారు. అంటే దీని అర్థం మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ ఆలోచనల ప్రభావం మన జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మంచి ఆలోచనలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది, ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు.
అదే చెడు ఆలోచనలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు చెడే జరుగుతుంది. మరియు ఆ చెడు అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంబడపడుతూనే ఉంటుంది. అంటే మన ఆలోచనల వల్ల మన దృష్టికోణం మారుతుంది, మన భావాలు కూడా మారుతాయి. భగవంతుడు ఉన్నాడు అనేది ఒక భావనం, అంతే కదా, భావం. ఆ భావంతో భగవంతుని పూజిస్తూ ఉన్నాం. ఈ ఆత్మకు చావు లేదు. శరీరం వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. స్థిరమైన ఆత్మ. ఈ ఆత్మ భగవంతునికి అంకితం అవ్వాలి అనేది ఈ ప్రతి ఒక్కరిది లక్ష్యమై ఉంటుంది. ఆ లక్ష్యమై ఉన్నప్పుడు మనం భగవంతునికి అంకితం అవ్వాలి అంటే మనలో అంతరంగ శుద్ధి, బహిరంగ శుద్ధి. అంటే అంతరంగంలో ఏ భావనలు ఉంటాయో అదే బహిరంగంగా భావనలు ఉంటాయి. ఆ అంతరంగం బహిరంగంగా ఏక భావనతో మనం భగవంతుని పూజించినా, భగవంతుతో మాట్లాడినా, భగవంతుని ఆరాధించినా అది మంచే జరుగుతుంది. మీరు రోజు ఉదయం సాయంత్రం భగవంతుని పూజించి మీరు మాట్లాడే మాటలు, మీరు ఉపయోగించే భాష వల్లనే మీకు అనర్థాలు జరుగుతాయి. ఈరోజు ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నా అంటే, ఎంతో మంది ఇళ్లల్లో మౌనంగా ఎక్కడుంటారో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళ ఇళ్లలో అన్ని విధాల అభివృద్ధి కనబడుతూ ఉంటుంది, అన్ని విధాల మంచిది జరుగుతుంటుంది. వాళ్ళ ఇంటికి అశ్విని దేవతలు ఆకర్షిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకు వాళ్ళ జీవితంలో అన్ని రకాల అభివృద్ధులు జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మంది ఎక్కడైతే ఇళ్లలో గొడవలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే ఏ ఇళ్లలో ఎప్పుడో అరుచుకుంటూ ఉంటారో, ఎక్కడైతే ఏ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పూజ చేయకపోయినా అది వాళ్ళ కర్మ. కానీ మీరు పూజ చేసి అరవడం, జోరుగా ఇంట్లో ఒకరినొకరు వాద సంవాదాలు చేసుకోవడం, ఎప్పుడు కూడా ఏ ఇంట్లో, ఏ గ్రామంలో, ఏ ఇంట్లో, ఏ కుటుంబంలో, ఎవరి ఒక ఇల్లు నివాసంలో అత్యధికమైన శబ్దాలు, అత్యధికమైన కోపంతో మాట్లాడుకోవడం, ఎప్పుడు భాషని దుర్భాషగా వినియోగం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో పరమ దారిద్రము, చండాలపు దేవతలు ఆవాహన అవుతారు. వాళ్ళు మీకు మంచిదాన్ని కూడా చెడుగా మార్చేస్తూ ఉంటారు. అందుకే ఇంట్లో ఏ పరిస్థితుల్లో అయినా మౌనంగా మాట్లాడండి. ఇంటి విషయాలు గుప్తంగా ఉంచండి. అప్పుడు మీరు ధైర్యంతో ప్రశాంతంగా ఉండి అన్నిటినీ స్వీకరిస్తూ ఉంటే మీకు అన్ని మంచి మార్గాలు కనబడతాయి. ఇక ఈరోజు ప్రత్యేకంగా దయచేసి ఎవరైనా అప్పుల బాధలో ఉన్నవారు ఇప్పుడే ఈ రోజే మహాగణపతికి ఒక చెంబులో లేదంటే ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని అందులోకి కాస్త గంధము పొడి వేసి బాగా గంధపు వాసన వచ్చేలా నీళ్ళని తయారు చేయండి. దాని మధ్యలో బియ్యపు పిండితో చిన్నగా ఒక ప్రమిద చేసి అందులో పెట్టండి. నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే విప్ప నూనె పోసి ఆ ఒక మధ్యలో 4 వత్తులు, అంటే రెండు వత్తులు కలిపి 4 వైపు, అంటే తూర్పు, పరమట, ఉత్తరం, దక్షిణం అలా ఒత్తులు వేసి వాటికి చక్కగా అలంకరించి దీపం వెలిగించి ఆ మహాగణపతిని నమస్కరిస్తూ గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణం చేయండి. తదుపరి ఆఖరిలో ఆ నీళ్ళని తలపైన ప్రోక్షణ చేసుకోండి. దీపం మనం ఏదైతే వెలిగించి ఉంటామో అది కొండెక్కిన తర్వాత ఆ నీరుని ఇంటి బయట చెట్టుకి పోసేయండి. మిగతా దాన్ని డస్ట్బిన్ లో లేదా పారే నీళ్ళలో చెరువులో వేసేయచ్చు. ఇలా ఈ రోజు మీరు ఇప్పుడే ఆచరించండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. త్వరగా అప్పుల బాధ తగ్గుతాయి. రేపు ఉదయాన్నే విశేషంగా శివారాధన మీరు చేయాలి. పర్టికులర్ నేను చెప్పే ఒక పత్రితో, పత్రి అంటే ఆకు అని, మనకి సబ్జా గింజలు వేస్తే వచ్చే ఆకు చాలా సువాసనగా ఉంటుంది. దాన్ని కామ్య కస్తూరి అని కూడా అంటారు, రుద్ర జడ అని కూడా అంటూ ఉంటారు, శివ తులసి అని కూడా అంటారు. అంటే శివుడికి తులసిలాగా అటువంటి పత్రం, అంటే ఆ ఆకుతో రేపు శివాష్టోత్రం చదువుకొని శివుడికి వాటితో అష్టోత్రం చెయ్యాలి. అలా ఎవరైతే రేపు వాటిని పూజిస్తారో వాళ్ళు ఆ పూజించిన తర్వాత దారిద్ర దహన శివస్తోత్రం పారాయణం చేసుకోవాలి. ఎటువంటి దారిద్ర్యం అన్న దూరమై ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. అద్భుతమైన పూజా విధానం రేపు ఖచ్చితంగా దీంతో ఆచరించండి. ఇక ఈరోజు యోగక్షేమం, ఈరోజు సంకష్టర చతుర్థి, హస్త నక్షత్రంలో ఉంది. విద్యాభ్యాసానికి చాలా మంచిది ఈరోజు సాయంత్రం తెల్ల జిల్లేడు గణపతి ఉంటే వాటికి చాలా విశేషం. లేదంటే నార్మల్ విగ్రహం
ఇంట్లో కలశం పెట్టి ఆ కలశము ముందు చిన్నగా పీట వేసి ఆ గణపతి విగ్రహాన్ని పెట్టి యథాశక్తి పూజించి గరక సమర్పించి తెల్ల జిల్లేడు పూలు సమర్పించి జిల్లేడు వత్తులతో కొబ్బరి నూనె పూసి దీపం వెలిగించి ఉప్పలేని ఆహారం ఉప్పలేని పెరగన నైవేద్యం పెట్టి ఆ గణపతి ముందు విద్యా స్తోత్రం అని వస్తుంది. మహాగణపతి విద్యా స్తోత్రాన్ని పారాయణం ఎవరైతే చేస్తారో లేదో మీ పిల్లల కోసం ఈరోజు విద్యా గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసి పూజించి ఆ అక్షతలతో అర్చించి వాటిని వాళ్ళ తలపై వేయాలి. ఇలా చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎగ్జామ్స్, వీటికి ఆశీస్సులు పొందినట్టే. ఈరోజు ఎంత భక్తి శ్రద్ధతో పిల్లల చేతిలో కూడా దీన్ని ఆచరిస్తే ఎలాగో ఆదివారం చేపించండి, ఎడ్యుకేషన్ అభివృద్ధి అవుతుంది. ఇక చాలా మందికి చాలా విధానంగా తెలియచేస్తున్నాను. ఎన్నో చోట్ల యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియాలో మన ఫొటోస్ పెట్టుకొని వాళ్ళ పర్సనల్ నెంబర్స్ ఇచ్చుకొని చాలా వరకు చాలా మందిని మోసం చేస్తున్నారు. దయచేసి అటువంటికి సహకరించకండి. మీకు శ్రీవాస్తవ యంత్రమైనా లేకపోతే ఏం కావాలైనా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్ వస్తుంది. అంటే ప్రతిరోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్లో వచ్చే ఫోన్ నెంబర్స్కే మీరు కాల్ చేయండి. వేరే వాటికి చేసి మోసపోవద్దు అని మా విన్నపం. ఇక శ్రీవాస్తు యంత్రం నంబర్ రాసుకోండి, తెలియచేస్తున్నాను. 04068276666 04068276666 ఈ నంబర్లో మాత్రమే ఉంటాయి. మీరు ఒకసారి ఫోన్ చేయండి, ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. 15 రోజుల లోపల మీకు అందుతాయి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.